పాన్ ఇండియా సోషియో కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ ఫూలే గౌతమ్ బుద్ధ నేషనల్ ఫెలోషిప్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. కాకినాడలోని జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ఛాంబర్ హాల్ నందు సెయింట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీతలు గౌతమ్ బుద్ధ నేషనల్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత పెద్దపాటి ఉద్దికల సుబ్బారావు, ఎడిటర్ కస్తూరి ప్రసాద్, అనపాల ఆంజనేయులు రెడ్డికు గౌతమ బుద్ధ నేషనల్ ఫెలోషిప్ అవార్డు పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు ఆంధ్రశ్రీ సేవారత్న అనపాల ఆంజనేయులు రెడ్డికు తెలుగు స్వర్ణనంది గౌతమ బుద్ధ నేషనల్ ఫెలోషిప్ అవార్డు పురస్కారాలు అవార్డు గ్రహీత 2026ను ప్రదానం చేశారు. సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతి, మానవతా సేవలు, సేవాభావంతో నిరంతరం చేస్తున్న విశేష కృషికిగాను ఈ అవార్డును అందించారు. ఈ కార్యక్రమాన్ని పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా సంస్థ వ్యవస్థాపకులు అద్దంకి రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య అతిథి పురస్కార ప్రదాత ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్, వైస్ ఛాన్సలర్ జేఎన్టీయూకే కాకినాడ చేతుల మీదుగా పెద్దపాటి ఉద్గల సుబ్బారావు, కస్తూరి ప్రసాద్, అనపాల ఆంజనేయులు రెడ్డికు అవార్డునందించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, సత్కల వాహిని నిర్వాహకులు ఈవి కృష్ణమాచార్యులు, మాణిక్ రెడ్డి, సత్యనారాయణ, గరికపాటి నమశివాయ, తురగ సూర్యారావు హాజరయ్యారు. తదితర రాజకీయ, విద్యా, సాంస్కృతిక, సామాజిక రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గౌతమ్ బుద్ధ నేషనల్ ఫెలోషిప్ అవార్డును అనపాల ఆంజనేయులు రెడ్డి చేస్తున్న సేవలు యువత, పెద్దవారికి, వృద్ధులకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. విద్య, ఆరోగ్యం, పేదల సంక్షేమం, మానవీయ విలువల పరిరక్షణలో ఆయన చేస్తున్న సేవలు సమాజానికి దిశానిర్దేశకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అవార్డు స్వీకరించిన అనంతరం పెద్దపాటి ఉద్గల సుబ్బారావు, అనపాల ఆంజనేయులు మాట్లాడుతూ ఈ గౌరవం తన ఒక్కరిది కాదని, తనతో పాటు పనిచేసిన ప్రతి స్వచ్ఛంద సంస్థ, సేవాభిమానులు, సంస్థ శ్రేయోభిలాషులకు చెందిందని తెలిపారు. స్వామి వివేకానంద జీవిత చరిత్ర నేటి యువత, పెద్దవారు, వృద్ధులు, స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆయన ఆశయాలను పాటించాలని తెలిపారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా సన్నిహితులు లాయర్ శ్రీనివాస్, కందిపల్లి సతీష్, సాయి రాంబాబు, వరద శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి గొప్ప మహానుభావుల యొక్క పేరు మీద అవార్డులు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మన సమాజంలో ఇంకా మంచి బతికి ఉంది అనడానికి నిదర్శనం ఏంటంటే ఇలాంటి గొప్ప ఈరోజు అవార్డు గ్రహీతలందరూ తమ ఎన్నుకున్నటువంటి మార్గంలో, తమకు వీలైన విధానంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల్ని సహాయం చేస్తూ తమకు తోచిన విధంగా సమాజ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. అలాంటి వ్యక్తుల్ని గౌరవించి మనం సన్మానించుకోవడం ఒక రకంగా మనకు అదృష్టం. ఇలాంటి సన్మానాల వల్ల వాళ్ళు ఇంకా మంచి మంచి పనులు చేస్తారు. ఇలాంటి వాళ్ళని చూసి ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇంకా సమాజానికి సేవ చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. మేము ఈరోజు పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ తరఫున బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసే కొంతమంది వ్యక్తులకి, ప్రముఖ వ్యక్తుల పేర్లతో అవార్డ్స్ ఇవ్వాలి, వారిని స్ఫూర్తిగా తీసుకొని భావితరాల వారికి కూడా వారి సేవలు అందాలి అన్న ఉద్దేశంతో మేము గత వారంలో వచ్చి సార్ని పర్మిషన్ అడగడం జరిగింది. వీసీ గారిని సార్ అన్నారు చాలా మంచి కార్యక్రమం చేయడం పర్లేదు అనేసి అన్నారు. అది అందులో భాగంగా మనందరికీ ఈరోజు ఇది ఒక చారిత్రాత్మక మహానగరం కాకినాడ. జేఎన్టీయూ అంటే మీకు తెలుసు, చాలా ఇక్కడి నుంచి ఎంతోమంది ప్రముఖులు బయటికి వెళ్ళి ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్నారు. అలాంటి పవిత్రమైన విద్యాలయంలో ఈరోజు మీ అందరికీ ఒక జాతీయ స్థాయి పురస్కారాలు అందించడం, అది కూడా గౌతమ్ బుద్ధ పేరుతో ఒక 5గురికి, అలాగే జ్యోతిబా పూలే పేరుతో ఒక 2కి, అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు పేరుతో ఒక 5గురికి మేము ఈరోజు 12 మందికి అవార్డ్స్ వీసీ గారి చేతుల మీద అందిస్తున్నాము. నిజంగా మాకు చాలా గర్వకారణంగా ఉంది. చాలామంది ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారు. ఒక్కరిద్దరు మాట్లాడితే మీరు పర్మిషన్ ఎట్లా మాట్లాడిస్తాను సార్. ఎందుకంటే అవార్డు తీసుకున్న వ్యక్తుల్లో చాలా ప్రముఖులు ఉన్నారు. దేవాలయంలో, గ్రంథాలయంలో, తర్వాత విద్యాలయంలో మాత్రం మనకు ఒక వ్యర్థం చూపించకపోయినా మన తల్లిదండ్రులు కనిపడేస్తే మనని కరెక్ట్ అయినటువంటి వేలో మనకి, మన కుటుంబానికి 3 తరాలు సరిపడేటువంటి విజ్ఞానాన్ని, విద్యని అందించేటువంటి గురువులు విద్యాలయం. అందుకే ఈ విద్యాలయంలో, జేఎన్టీయూ కార్యాలయంలో ముఖ్యంగా ప్రసాద్ గారు లాంటి వ్యక్తి ద్వారా మనకి ప్రసాదం అందిస్తూ మనకి ఈ యొక్క అవార్డు ఇవ్వడం అనేటువంటిది చాలా ప్రసాదం అనే పవిత్రమైనదిగా నేను 42 సంవత్సరాలు రోడ్డు మీదే సోషల్ వర్క్ చేశాను.
చాలా అందరికీ తెలుసు ఉజ్వల సుబ్బారావు అంటే. మా హస్బెండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా కూడా నా ఉద్యోగం పోతుంది నువ్వు మానేసే ఇంకా బాగోదు అది అన్నాలంటుంటే కూడా పోలేండి అదే మంచిది మా పోతే పోయింది మాతో పాటు మీరు కూడా నేను ఒంటరిగా కాకుండా నాకు కూడా ఉంటారు అనేదాన్ని. అలా చేసుకుంటూ చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి ఈనాడు ఈ స్థాయి పేరులో మరి విజయ్ గారి ద్వారా అవార్డు పొందడం అనేటువంటిది చాలా సంతృప్తినిస్తుంది మాకు. కారణం ఏంటంటే ఒక 80 ఏళ్ళ వయసు నాకు అయినప్పటికీ కూడా ఇంకా ఎంతో చేయాలనేటువంటి ఉత్సాహం కలిగిస్తుంది. వాటి వల్ల మనకు వచ్చే